మనకి డ్రగ్స్ మీద అవగాహన ఎంత బాగా పెరిగిందంటే చాలా బాగా పెరిగిందండి. ఒకప్పుడు డ్రగ్స్ వాళ్ళు కూడా చేశారు, కాకపోతే వాళ్ళు గంజాయిని పంటగా పోషించేవాళ్ళు. ఇప్పుడు ఆ పంటని కానీ వాటిని కానీ నిర్మూలన చేశారు. ఎక్కడైనా ఇదివరకు డ్రగ్స్ వాడొద్దని చెప్పేసి మీకు బ్యానర్లు కానీ ఏమైనా గట్టిగా లేవు. ఇప్పుడు చూడండి, అడుగున ఎక్కడ కావాలంటే అక్కడ బ్యానర్లు కానీ చేయడం కానీ ఎంత అవేర్నెస్ పెరిగింది. ప్రతి ఒక్కరు కానీ పోలీసులు కానీ అసలు మీరు ఎక్కడ పట్టుకున్నా సరే కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఎలా అయితే మీరు వచ్చి అడిగారో, గత 5 ఏళ్లలో మీరు వచ్చి అడిగితే మేము మాట్లాడలేమండి, ఏమనుకోమా ప్లీజ్ మీరు మాట్లాడలేమండి అనేవాళ్ళు. ఇప్పుడు అంటారు మేము మాట్లాడతాం, మీరు మైక్ పెట్టండి మేము మాట్లాడతామని అంటున్నారు. అంటే ఎందుకంటే ఇదివరకు కనుక మాట్లాడారనుకోండి, అరే ఈడు ఎవడో చూడరా, ఇటు సంగతి ఏంటి చూడరా, ఇటు పుట్టుపూర్వతలు ఏంటారు అని చూసేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదండి. ఇప్పుడు అంతా నిర్మూలన అయిపోయింది. ఎవరికి గట్టిగా చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగానే ఉన్నారు. ఆ ధైర్యం ఒకప్పుడు మీరు అంతకు ముందు 5 సంవత్సరాలు లేదండి, ఎవరికి లేదు. అసలు అది దాని లెక్క వేరు. ఇప్పుడు హ్యాపీగా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అతి సామాన్యుడు కూడా గట్టిగా మాట్లాడగలుగుతున్నాడు. మీరు ఏదైనా చెప్తే గనక ఇది కరెక్ట్ కాదని చెప్పగలుగుతున్నాడు. ఆయనే చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము చేసేది కరెక్టా కాదని ఆయన అడుగుతున్నాడు. పెద్ద ఆయన మేము చేసేది మంచి అయితే మంచి చెప్పండి, బాగోపోతే చెప్పండి, అది సరిదిద్దుతామని చెప్తున్నారు. అంటే అంత ముందు లేదు, నియంత్రణ పరిపాలన ఇంత ముందు. ఇప్పుడు అంతా స్వతంత్ర పరిపాలన, అంతా బాగుంది.